వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. 1378లో భారతదేశం ఒక భాగం విడిపోయి ఒక ఇస్లామిక్ దేశంగా మారింది. దాని పేరు ఇరాన్. 1761లో భారతదేశంలో ఒక భాగం విడిపోయి ఒక ఇస్లామిక్ దేశంగా మారింది. దాని పేరు ఆఫ్ఘనిస్తాన్. 1947లో భారతదేశంలో ఒక భాగం విడిపోయి ఒక ఇస్లామిక్ దేశంగా మారింది. దాని పేరు పాకిస్తాన్. 1971లో భారతదేశంలో ఒక భాగం విడిపోయి ఒక ఇస్లామిక్ దేశంగా మారింది. దాని పేరు బంగ్లాదేశ్. 1952 నుంచి 1990 వరకు భారతదేశంలోని ఒక రాష్ట్రం ఇస్లామిక్ గా ఉండేది. దాని పేరు కాశ్మీర్. ఇప్పుడు ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, అస్సాం, కేరళ ఇస్లామిక్ రాష్ట్రాలుగా మారే అంచున ఉన్నాయి. హిందువులను చైతన్యపరచడం గురించి మాట్లాడినప్పుడు కొందరు వ్యక్తులు నువ్వు ఆర్ఎస్ఎస్, విహెచ్పి, శివసేన, బీజేపీకి చెందిన వారని ముద్రేస్తుంటారు. కానీ ఈ వీడియోని ఒక్క నిమిషం పక్కన పెట్టి నేను చెప్పే కొన్ని విషయాల గురించి ఆలోచించండి. భారతదేశంలోని ముస్లింలు అసలు ఎవరనే విషయం యొక్క అర్థం ఏంటి? మతం పేరుతో భారతదేశాన్ని విభజించిన వ్యక్తి జిన్నా, ఒక ముస్లిం. లక్షలాది హిందువుల రక్తాన్ని చిందించిన వారు ప్రతి సుల్తాన్ ఒక ముస్లిం. హిందువులను ఇస్లాం స్వీకరించేలా బలవంతం చేసిన వారు అరబ్బు ముస్లింలు. రామ మందిరాన్ని ధ్వంసం చేసి మసీదును నిర్మించిన వ్యక్తి బాబర్, ఆయన ఒక ముస్లిం. గురుతేజ్ బహదూర్ని చంపిన వ్యక్తి ఔరంగజేబ్, అతను ఒక ముస్లిం. కాశ్మీర్లో పండితులను చంపిన వారు ప్రతి ఉగ్రవాది ఒక ముస్లిం. ముంబై పేలుళ్లను అమలు చేసిన వ్యక్తి దావూద్, అతను ఒక ముస్లిం. గోద్రాలో కరసేవకులకు నిప్పు పెట్టిన వారు కొందరు ముస్లింలు అని చెప్తారు. ఇక హిందువులను పాకిస్తాన్, అస్సాం మరియు కాశ్మీర్ నుంచి తరిమి కొట్టిన వారు అందరూ ముస్లింసే. 26/11 దాడులలో 200 మందికి పైగా ప్రజలను కాల్చి చంపిన వ్యక్తి కసబ్, ఒక ముస్లిం. అమర్నాథ్ యాత్రపై నిషేధం విధించాలని డిమాండ్ చేసిన వ్యక్తి గిలానీ, ఒక ముస్లిం. అమర్నాథ్ యాత్రికులపై జిజియా పన్ను విధించిన వ్యక్తి మన్సీర్, ఒక ముస్లిం. 15 నిమిషాల సమయం ఇస్తే 100 కోట్ల హిందువులను చంపుతారని శబ్దం చేసిన వ్యక్తి ఓవైసీ కూడా ఒక ముస్లిం. హిందువులు దైవంగా భావించే ఆవులను చంపి తినేవారు కొందరు ముస్లింలే. వందే మాతర గీతాన్ని ఆలపించని వారు కొందరు ముస్లింలే. కాశ్మీర్లో భారతదేశ వ్యతిరేక నినాదాలు చేసేవారు కొందరు ముస్లింలే. హైదరాబాద్లో భారత జెండాను దహనం చేసేవారు కొందరు ముస్లింలే. లవ్ జిహాద్ చేసేవారు కొందరు ముస్లింలే. దేశాన్ని నాశనం చేయాలని ఆలోచించేవారు ప్రతి వెనుక కొందరు ముస్లింలే ఉన్నారు. ఈ సందేశాన్ని ఇతరులకు పంపిన వారంతా ఖచ్చితంగా కొందరు ముస్లింలై ఉంటారు. ఓ హిందువా, మేలుకో. ఇకనైనా భరతమాత కోసం, నీ ధర్మం కోసం నిలబడు. జై హింద్, జై భారత్. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ చేయూత చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేస్తారు అని ఆశిస్తున్నాం. సపోర్ట్ చేయాలి అని అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.